ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 73 స్టేషన్లను గుర్తించి మనకి నిధులు ఇచ్చి అమృత భారత్ కింద అభివృద్ధి చేయటం విశేషం. ఈ గుణదల రైల్వే స్టేషన్ సిద్ధమైతే చెన్నై నుంచి కలకత్తా వెళ్ళే రైళ్ళన్నీ కూడా, లేదు విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే రైళ్ళన్నీ కూడా గుణదలలోనే నిలుపుదల చేయటం ద్వారా ఇప్పుడున్న విజయవాడ రైల్వే స్టేషన్పై రద్దీని తగ్గించి స్టేషన్ బయట ఈ పావుగంట అరగంట గంట సేపు అవుటర్లో నిలబెట్టేదానికి స్వస్తి పలకాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ గుణదల రైల్వే స్టేషన్కి 35 కోట్లు పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. 1వ నంబర్ ప్లాట్ఫాము 560 మీటర్ల పొడుగు, 24 బోగీలు కూడా చక్కగా అక్కడ మనం నిలబడటానికి ఎక్కడానికి వసతి ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే అంతా కూడా దీన్ని చూస్తే అది రైల్వే స్టేషన్లా ఉండదు, ఇది ఎయిర్పోర్ట్లా ఉంటుంది. మీరు గన్నవరం ఎయిర్పోర్ట్ చూసి వచ్చిన తర్వాత ఈ గుణదల కూడా చూస్తుంటే ఒక అద్దాల మేడలా సుందరంగా, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీనా లేదో ఒక సుందరమైన ఎయిర్పోర్ట్ లాగా తీర్చిదిద్దుతున్నారు. ఇదేదో కాలము చెల్లిన ఆ పాత నిర్మాణాలు కాకుండా ఆధునికత జోడించి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ వేస్తున్నారు. దీనికి బేస్మెంట్ కూడా ఉంది. ఈ స్టేషన్కి బేస్మెంట్లో కార్ పార్కింగు, బుకింగ్ కౌంటర్లు, ఇంక విశేషం ఏంటంటే ఒక ప్లాట్ఫామ్తో సరిపెట్టకుండా 1, 2, 3 ప్లాట్ఫామ్లు ఇక్కడ ఏర్పరచడం జరిగింది. ఇక మామూలుగా మరుగుదొడ్డి అంటే మురికి కంపు వాసన కొడుతుంటుంది. చక్కటి ఆధునికంగా 5 స్టార్ హోటల్లో ఏ విధమైన శుభ్రమైన టాయిలెట్లు నిర్మాణం చేస్తారో